స్త్రీలో అందము, స్త్రీతో అవసరము, స్త్రీ లేకపోతే ఊహించలేని జీవితము, స్త్రీని గౌరవించాలి, స్త్రీని ప్రేమించాలి అనేది వట్టి మాటలు మాత్రమే. ముందు స్త్రీని మనిషిగా చూడాలి. మగ దురహంకారానికి బలైన స్త్రీలు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. అలాగే స్త్రీల అహంకారానికి బలైన పురుషులు కూడా ఎందరో ఉన్నారు. కాకపోతే మగాడి దౌర్జన్యానికి బలైన స్త్రీలు 100కి 75% మంది ఉంటే, స్త్రీల మోసాలకు బలైన పురుషులు ఓ 25% మంది ఉంటారేమో. స్త్రీ మగాడిని నవమాసాలు మోసి కంటే, మరి మగాడు తన కన్న ఆడబిడ్డను తన చేతుల మీద తాను ఒకరికి అమ్మయ్యేదాకా పెంచుతాడు. బంధం ముడిపడ్డాక బాధ్యతలు పెరుగుతాయి. బంధాన్ని తెంచుకుంటే, బాధ్యతల నుండి తప్పించుకుంటే దొరికేది స్వేచ్ఛ అనుకుంటే అదొక పిచ్చితనం, వెర్రితనం అవుతుంది. స్త్రీ సుఖం కోసమే అయితే ప్రపంచవ్యాప్తంగా నేడు పెళ్లిళ్లే ఉండేవి కావు. విచ్చలవిడిగా సుఖపడేవారు. ఈ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మనిషికి కొన్ని విలువలను నేర్పిస్తుంది. అవి మానవ జాతి మనుగడకు దోహదపడుతున్నాయి. అత్యాచారం చేయమని ఏ తండ్రి, ఏ తల్లి చెప్పరు. స్త్రీని వాడుకొని వదిలేయమని ఏ సమాజము చెప్పలేదు. స్త్రీల గొప్పతనం గురించి ఎన్నో పాటలు, కావ్యాలు, సినిమాలు వచ్చినా, చరిత్రలో స్త్రీలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మన ఇంట్లో స్త్రీలను మనం ఎలా చూస్తున్నాం అనేదే ముఖ్యం. పరాయి స్త్రీని దేవత అని, ఇంటి ఆడదాన్ని దయ్యంలా చూసే మగాడు ప్రతి మగాడిలో, ప్రతి ఇంటిలో ఒకడుంటాడు. కానీ కొందరు బయటపడుతున్నారు, మరికొందరు బయటపడట్లేదు. అయినా ఇప్పటికీ స్త్రీలే పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా బ్రతకాలి. మగాడికి మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేనే లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ నేల మీద ఏ మూలన కూడా ఒక్క రేపు కూడా జరగనప్పుడే నిజంగా మనం స్త్రీని గౌరవిస్తున్నట్టు. ప్రతి ఆడదానిలో అమ్మను, చెల్లిని, అక్కను కాదు, స్త్రీనే చూడండి. స్త్రీతో ఆరోగ్యకరమైన ఎలాంటి దురుద్దేశం లేని బంధాలను, అనుబంధాలను పెంచుకోండి. శారీరక సంబంధం కన్నా ఎక్కువ ఆనందాన్ని స్త్రీ స్నేహం అందిస్తుంది. స్త్రీల అవయవాలను తొంగి తొంగి చూడడం కాదు, స్త్రీ యొక్క హృదయాన్ని చూడండి. స్త్రీ కంట్లోనే ఆవిరైపోతున్నటువంటి కన్నీళ్లలో కనబడే వ్యధను మీ హృదయంతో వినే ప్రయత్నం చేయండి. రేప్ చేయడము, స్త్రీని బలవంతంగా లోభపరుచుకోవడం మగతనం కాదు మిత్రులారా. స్త్రీ హృదయాన్ని గెలుచుకోవడమే నిజమైన మగతనం. ఒక స్త్రీ తనను తాను నీకు అర్పిస్తాను అనడం, అది నీ మగతనం. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. నువ్వు పెంచుకున్న పరిచయాలు నువ్వు ఉన్నంత వరకే ఉంటాయి. కానీ నీ వ్యక్తిత్వం తెలుసుకున్న పరిచయాలు నీవు లేనప్పుడు కూడా అవి బ్రతికే ఉంటాయని గుర్తుపెట్టుకో. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తూ, మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ, మాతృదేవో భవ.